హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, ఒక 2 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను, చాలా చాలా బాగా వచ్చాయి అనేసి. సో ఆ ఫ్రాక్స్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ కటింగ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు చూస్తే ఏంటి ఇలా స్టిచ్ చేస్తున్నారు అని అనుకుంటారు. మనకి స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. మనం మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేవి సెపరేట్గా కట్ చేసుకుంటాము. ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకుంటాం అనమాట. కానీ ఇది అలా కాదండి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు కూడా కలిపే కట్ చేస్తామన్నమాట ఒకేసారి. అంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ అనేది ఉండదన్నమాట. సో ఆ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా అవన్నీ కూడా మనం కట్ చేసేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి బాక్స్ టైప్లో. అంటే నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెట్టాను అనమాట. సో ఆ స్క్వేర్ నెక్కి తగ్గట్టు ఫ్రంట్ బ్యాక్ నెక్ ఎంత కావాలి అనే దాన్ని మనం డ్రా చేసేసుకొని ఇలాగా స్టిచ్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ని తిరగేసేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒక మంచి టిప్ అయితే మీకు చెప్తానండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో అది తిరగేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత కార్నర్స్ ఉంటాయి కదండి, మనం డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ పెట్టినప్పుడు ఇలాగ కార్నర్స్ వస్తాయి కదా. సో ఆ కార్నర్స్ దగ్గర మనము నీడిల్ అనేది పైకి తీసేసి ఫ్రంట్కి బ్యాక్కి ఒక 2-3 స్టిచ్చెస్ వేయాలండి. కరెక్ట్గా ఆ టర్నింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే నెక్ అక్కడ స్టిచ్ చేస్తున్నామో ఆ నెక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నిజంగా ఇలాగ స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి ఆ కార్నర్స్ అనేవి కొన్నిసార్లు ఫినిషింగ్ కరెక్ట్గా అనిపించవు. మనం డైమండ్ షేప్ పెట్టినా లేదంటే స్టార్ షేప్ పెట్టినా ఇలా స్క్వేర్ షేప్ పెట్టినా ఆ స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు కొన్నిసార్లు ఆ కార్నర్స్ అనేవి ఆ ఎడ్జెస్ అనేవి షార్ప్గా రావన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఇలా చేసినట్లయితే అక్కడ కొంచెం అది ఇట్లా సాగినట్టుగా కానీ లేదంటే షేప్ అవుట్ రావడం కానీ అలా అస్సలు ఉండదన్నమాట. సో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఇలాగ స్క్వేర్ షేపు, స్టార్ షేపు, డైమండ్ షేపు నెక్ పెట్టేటప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ వేరియేషన్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇంత మంచి ఫినిషింగ్ వస్తుందని నాకు కూడా తెలియదండి. నేను వేరే వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు చూసి నేర్చుకుని నేను ట్రై చేశాను అనమాట. సో ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. స్టార్ షేప్ కానీ లేదంటే డైమండ్ షేప్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఆ ఫినిషింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఏదైతే నెక్ షేప్ పెట్టామో అది ఎంత నీట్గా స్టిచ్ చేస్తే మనకి ఆ బ్లౌజ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఏదైనా సరే చూడడానికి లుక్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను మీతో ముందే చెప్పినట్టుగా నెక్ కట్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. ఫ్రంట్ మనకి ఎంత లెంత్ కావాలి, బ్యాక్ ఎంత కావాలి అనేది ముందు కరెక్ట్గా మెజర్మెంట్ తీసేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఓపెన్ అనేది ఉండదన్నమాట. మామూలుగా అయితే ఫ్రాక్ సైజ్ స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేసి హుక్స్ కానీ లేదంటే జిప్ అలా పెట్టేస్తాం కదా. సో దీనికి అలా కాదనమాట. వెనక ముందు కూడా మనం కావాలంటే రౌండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టచ్చు, ఫ్రంట్ స్క్వేర్ పెట్టచ్చు, ఏ నెక్ అయినా పెట్టచ్చు. కానీ మనకి అది వేసుకునేటప్పుడు మనకి ఓపెన్ అనేది ఉండదు కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తోటి నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనము ఫ్రాక్ వేసేటప్పుడు పైనుంచి టీ షర్ట్ ఎలా వేస్తామో అలాగా ఈ ఫ్రాక్ అనేది వేస్తామన్నమాట. సో అందుకని నెక్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా. సో అక్కడ క్రాస్ పీస్ తీసేసుకొని మనం బ్లౌజ్కి నెక్ పీస్ ఎలాగైతే యాడ్ చేస్తామో అలాగా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ హెమ్మింగ్ చేసే పని లేకుండా ఒకసారి క్రాస్ పీస్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని 2 ఫోల్డ్స్ చేసేసి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. క్రాస్ పీస్ యాడ్ చేసిన తర్వాత సిజర్స్ తోటి అక్కడక్కడ చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఆ క్లాత్ని రివర్స్ ఫోల్డ్ చేస్తాం కదా, ఒక 2 ఫోల్డింగ్స్ చేస్తాం కదా. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడం కానీ లేదంటే షేప్ అవుట్ అవ్వడం కానీ ఉండదన్నమాట. టర్నింగ్స్ అనేవి నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. సో ఇలాగా చిన్నగా కట్ చేసేసుకొని మనమైతే దీన్ని ఇలాగా వెనక్కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఫ్రంట్ బ్యాక్ టక్స్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకునే ముందు ఒకసారి డ్రా చేసుకోవాలన్నమాట. ఒకసారి మనం ఎంత లెంత్ కావాలి అనేది డ్రా చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసి ట్యాప్ చేసుకుంటే కనుక మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా దాని మీద వచ్చేస్తుందన్నమాట. సో దాని మీద ఒకసారి స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత టక్స్ వేసుకుంటే అది ఎక్కడ కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ రాదు. ప్లస్ మనము ఇలాగ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే లోపల లైనింగ్ అయితే స్టిచ్ అవుతుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అవ్వదు అనమాట. సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్న తర్వాత మనం ఇలాగ టక్స్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా 2 క్లాత్స్ కూడా వచ్చేసి టక్స్ అనేవి మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తాయి అన్నమాట. సో టక్స్ వేసేసిన తర్వాత మనం ఈ సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలండి. మనకి ఆ నడుము దగ్గర ఎంత లెంత్ ఉంది, అలాగే మనకి ఇక్కడ చంక దగ్గర ఎంత లెంత్ ఉంది అనేది మెజర్మెంట్ ఒకసారి చూసేసుకొని మార్క్ చేసేసుకొని ఈ సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ సైడ్ జాయింట్ కూడా ఒకటే చేసుకుంటున్నాను. రెండో వైపు ఏంటంటే వేరే క్లాత్ని కట్ చేసేసుకుని దానికి ఫ్రిల్స్ ఇచ్చేసి దాని మీద డిజైన్ లాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దానికి అటాచ్ చేయడానికి ఇక్కడ ఒక 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 2 మీటర్స్ క్లాత్ని కూడా నేను హాఫ్కి కట్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఇద్దరు పిల్లలకి సమానంగా, అంటే ఒక 2 ఇంచెస్ వేరియేషన్ అనమాట. ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ తెలుస్తుంది కదా, సో అంత వేరియేషన్ తోటి ఈ క్లాత్ అనేది 2 పీసెస్గా కట్ చేసేసుకున్నాను అనమాట. అంటే నేను ఇది అడ్డంగా కట్ చేశానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. సో 2 ఇంచెస్ తేడాతోటి నేను ఈ క్లాత్ అనేది కట్ చేశాను. సో ఇలా చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ రెండు కూడా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇలా అటాచ్ చేసి ఏంటంటే వాటిని నేను రివర్స్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మనం ఫ్రాక్ స్టిచ్ చేసినా లేదంటే లెహంగా స్టిచ్ చేసినా కూడా విడివిడిగా వాటిని స్టిచ్ చేస్తాం కదా. సో ఈ ఫ్రాక్ ఏంటంటే రెండు కూడా కలిపి జాయిన్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా బయట వైపుకి ఉంటుంది అనమాట, లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే చూడడానికి కింద ఒక బెలూన్ షేప్లో అసలు చాలా నీట్గా ఉంటుంది అనమాట. కాటన్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ విడివిడిగా ఉండకుండా రెండు కలిపేసి ఉండడం వల్ల చక్కగా బుట్టలాగా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి. సో ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే మనం దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసేసుకొని రెండింటిని కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత వాటిని మనం బాడీ పార్ట్ మీద పెట్టేసి నీట్గా ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఒకవైపు నేను జాయిన్ చేశాను కదండి బాడీ పార్ట్, సో అటువైపు అంతా కూడా దీన్ని సమానంగా ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసేసుకొని మొత్తం కలిపి ఇంకొక వైపు ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న పార్ట్ అలాగే బాడీ పార్ట్ అన్నీ కలిపి కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది రివర్స్ చేసేసి దాని మీద ఒకసారి సింగిల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే నడుము దగ్గర ఇలాగ ఉబ్బినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగ ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనము చెప్పాను కదా ఫ్రంట్ బ్యాక్ వైపు కూడా ఫ్రిల్స్ వచ్చేలాగా ఒక క్లాత్ అయితే యాడ్ చేయాలని చెప్పాను అన్నాను కదా. సో ఆ క్లాత్ ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నానండి. నేను ఈ క్లాత్ని 3 ఇంచెస్ తీసుకున్నాను. సో 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు ఇలాగా సన్నగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దానికి ఫ్రిల్స్ ఇచ్చేయాలండి. మనకి ఈ క్లాత్ అనేది స్టిఫ్గా నీట్గా చాలా బాగుంది కదా. సో మనకి ఇలా ఫ్రిల్స్ యాడ్ చేయాలి అంటే కనుక ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితేనే చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసి నేను ఫ్రాక్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు నెక్కి దగ్గరగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ ఫ్రిల్స్ మీద నేను ఒక సన్న లేస్ అయితే యాడ్ చేశానండి. ఇలా లేస్ కూడా యాడ్ చేసి మనం స్టిచ్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫ్రిల్స్ అన్ని మనం యాడ్ చేసేసుకున్న తర్వాత దాని మీద కూడా ఒక స్టిచ్ వేసేస్తే కనుక అది పైకి లేచినట్టుగా కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ ఫ్రాక్లో ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ రెండు వైపులా కూడా ఒకలాగే ఉంటుందన్నమాట. మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ ఫ్రిల్స్ అనేది యాడ్ చేయడం వల్ల మనం 2 సైడ్స్ కూడా ఈ ఫ్రాక్ని వేసుకోవచ్చు అనమాట. అలాగే షోల్డర్ మీద ఈ ఫ్రిల్స్ అనేవి ఇట్లాగా పైకి లేచినట్లుగా లేకుండా ఒక చిన్న నాట్ అయితే వేసేస్తున్నాను. నాట్ అంటే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట మిషన్ మీదే. సో అలా వేయడం వల్ల ఫ్రిల్స్ అనేవి ఇట్లాగ పైకి వచ్చేయకుండా అలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూసేద్దాము. సో చూసారు కదా. సో స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది ఇలా ఉందన్నమాట. నాకైతే పర్సనల్గా చాలా చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి.
ఈ లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసి రివర్స్ చేయడం వల్ల కింద వైపు అలాగా చక్కగా ఉబ్బినట్టుగా అలా ఉంటుందన్నమాట. సో క్యాన్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. పిల్లలు వేసుకుని నడిచేటప్పుడు బాగుంటుందన్నమాట. సో ఫ్రిల్స్ అనేవి ఇది చిన్న పాపకి స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. సో దానికి నేను ఆ క్లాత్ అనేది ఫ్రిల్స్కి వేరే క్లాత్ యాడ్ చేశాను. ఇక నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపించింది ఈ ఫ్రాక్ అనమాట. సో ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రిల్స్కి వాటికి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఫ్రిల్స్కి యాడ్ చేశాను. ఇక్కడ మీకు ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ అంతా ఎక్స్ట్రాగా ఈ ఫ్రాక్ అయితే కొంచెం పెద్దదనమాట, ఒక 2 ఇంచెస్. సో ఫైనల్గా 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసేసానండి. నేను మీకు చూపించింది మాత్రం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రాక్ అనమాట. సో చిన్న పాపకైతే ఫ్రిల్స్ పెట్టడానికి వేరే క్లాత్ అయితే యాడ్ చేశాను. సో ఈ ఫ్రాక్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపుల నుంచి కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ఇటువైపుకి వచ్చేసరికి మనకి ఫ్రంట్ వేరే షేడ్ వచ్చిందనమాట క్లాత్, ఫ్రంట్ వైపు ఇంకొక వైపు వచ్చేసరికి వైట్ షేడ్ వచ్చిందనమాట. సో మనం ఎటువైపు అన్నా కూడా మనం ఈ ఫ్రాక్ అనేది వేయచ్చు పిల్లలకి. సో నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే ఈ కటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి సైడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్స్ అనేవి ఉండవన్నమాట. సో అందుకని మీకు చూపిస్తున్నాను. సో ఆ జాయింట్ అనేది ఉండదన్నమాట. రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు కూడా ఒకేసారి మనము నెక్ అనేది డ్రా చేసేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి ఇలాంటి ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో ఈ ఫ్రాక్ వేసిన తర్వాత కూడా పిల్లలకి అసలు చాలా బాగా సూట్ అయిందనమాట. చక్కగా నీట్ ఫిట్టింగ్ వచ్చిందనమాట. సో నాకైతే నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇక వీటికి ఏదైనా బటన్స్ యాడ్ చేయడం కానీ కుందన్స్ పెట్టడం కానీ నాకైతే ఇష్టం లేదండి. ఎందుకంటే ఇది ఇలాంటి ఫినిషింగ్ ఉంటేనే చూడడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవ్వండి నాకు నచ్చిన నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్. సో నాకైతే పర్సనల్గా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో ఒకసారి అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.